జమ్మూ కాశ్మీర్లోని ఎమ్మెల్యేలకు చిత్రమైన పరిస్థితి ఎదురైంది. రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటై 2 నెలలైనా ఇప్పటికీ మొదటి నెల వేతనం అందలేదంటున్నాయి సంబంధిత వర్గాలు. ఈ విషయం శాసనసభ స్పీకర్ అబ్దుల్ రహీం రాథర్ దృష్టికి వెళ్లడంతో ఎమ్మెల్యేల వేతనాలకు సంబంధించిన చట్టపరమైన నిబంధనలపై వివరణ కోరుతూ ఆయన జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి అధికారికంగా లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ అంశంపై తక్షణమే స్పష్టత ఇవ్వాలంటూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీని కోరారు శాసనసభ స్పీకర్ అబ్దుల్ రహీం. ప్రస్తుతం ఉన్న నిబంధనలు సరిపోవని భావించినట్లయితే ఎమ్మెల్యేల జీతభత్యాలను పెంచే బిల్లును ప్రవేశపెట్టే అధికారం శాసనసభకు ఉంటుందని అధికారిక వర్గాలు చెప్పుకొచ్చాయి. అయితే జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రాష్ట్ర అసెంబ్లీ సొంత చట్టాన్ని రూపొందించే వరకు లెఫ్టినెంట్ గవర్నర్ తప్పనిసరిగా ఎమ్మెల్యే జీతభత్యాలను నిర్ణయించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో సభ్యుల జీతాలు అలవెన్స్లో మార్పులను ప్రతిపాదించే అధికారం అసెంబ్లీకి ఉంటుంది. 2019లో ఆర్టికల్ 370 రద్దు అవడంతో రాష్ట్ర హోదా కోల్పోయి జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మారింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఇటీవలే జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ విజయం సాధించింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆయన మంత్రివర్గం చేసిన తీర్మానాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకు ఆమోదించారు.